ఈరోజు నువ్వు ఎవరివైనా సరే ప్రత్యేకంగా నువ్వు తరమబడుతున్నావన్న స్పర్శ నీకు అర్థమైద్ది. ప్రత్యేకంగా నలగొట్టబడుతున్నావన్న స్పర్శ నీకు అర్థమైద్ది. గుర్తుపెట్టుకో, ఇంతసేటు తరమబడుతున్నావంటే నువ్వు సాతానుకి లేదా వాని దురాత్మలకి చాలా ప్రమాదకారివి కాబట్టి వాడు పనిగట్టుకొని నిన్ను ధరుముతున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది, ఆయన ప్రణాళిక నీ మీద ఉంది, ఆయన బలమైన కార్యాలు నీ ద్వారా భవిష్యత్తులో నెరవేర్చబోతున్నాడు. ఆ నేనేముంది, నాదేముంది, నేనేం పనికొస్తాను అని పిచ్చి మాటలు అనుకోవద్దు. నీకు నువ్వు అలానే ఉండు, నీ మనసులో అలాంటి అభిప్రాయం కలిగి ఉండు. ఇక్కడ నీ బలం, నీ జ్ఞానం, నీ సామర్థ్యాన్ని వాడుకోవటానికి దేవుడు ట్రై చేయటల్లా. నీలో ఉన్న దీన మనసును గుర్తిరిగిన వాడై నీలో తన శక్తిని నింపి ఆయన నీ ద్వారా బలమైన కార్యాలు చేయడానికి సంకల్పించాడు, ప్రణాళిక వేశాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది జరగకుండా చేయటానికి వాడు అన్ని రకాలుగా శత్రువు దాడి చేస్తాడు. నా విషయంలో నేను క్లియర్గా గుర్తించి చెప్తున్నాను. నేను ఒక పక్కన దేవుడు తన బలమైన పని కొరకు రేపుతుంటే శత్రువు మరో పక్కన కృంగగొట్టడానికి శతవిధాలా ట్రై చేస్తున్నాడు. అన్ని దారులు, ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు వాడు నా మీద ఫైట్కి వస్తా ఉన్నాడు. అయితే గెలిపేవరిదే? వాడిదే, వాడి బొంద. ఎప్పుడూ ఓడిపోవటమే. ఏదో గెలిచినట్టు అల్పానందం, ఫైనల్లో చూస్తే గెలుపు మన పేరు మీద ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ విషయాల్లో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఒకవేళ నేను ఎదుర్కొంటున్నట్టు మీరు కూడా నలపబడుతుంటే నీ విషయంలో కూడా దేవుడు దృష్టి నిలిపి ఉన్నాడు. అందుకే శత్రువు నిన్ను టార్గెట్ చేస్తున్నాడని గుర్తించి, నువ్వు ఎంత డేంజరో శత్రువుకి తెలుసు, నువ్వెంత విలువైన పాత్రో దేవునికి తెలుసు. నీకు తెలియదు. నువ్వేమో వెర్రిముఖం వేసుకొని తలగీరుకుంటా అసలు ఏం జరుగుతుందని బిత్రచూపులు చూస్తూ ఉంటావు. నీ గురించి ఇద్దరికి తెలుసు. ఒకళ్ళేమో నిన్ను అట్లాగాలని, ఒకళ్ళే ఇట్లాగాలని, నీ మధ్యలో గందరగోళం అవుతూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే, నువ్వు దేవుని వైపే చూడు, ఆయనకెళ్ళే చూడు, ఆయనకే చేయి అందించు. ఒక పాట పాడేదా? కొన్నిసార్లు కొన్ని శోధనలు వస్తాయి, కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కొన్నిసార్లు తొట్టుపాట్లు జరుగుతాయి నీ ఆత్మీయ జీవితంలో. సిగ్గేస్తుంది, ఏదో అనుకున్నాను కానీ ఏదో చేసేస్తున్నాను, ఎలా నేను దేవునికి యోగ్యమైన పాత్రను అవుతాను, నా దగ్గర అష్టవంకర్లు ఉన్నాయి అని తమను గూర్చి, తమ స్థితిని గురించి విమర్శించుకుంటూ, నిందించుకుంటూ, కృంగిపోతూ వెనక్కి జారిపోయే వారిని కూడా నేను కొంతమందిని చూశాను. నా ఆత్మీయ జీవితంలో నేను కూడా అలాంటివి ఫేస్ చేశాను. అప్పుడు దేవుడిచ్చిన తలంపుతో పాడుకున్నాను ఒక పాట, మీకు తెలుసు. బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని. ఏది మీరు పాడండి. బా భలే పాడారు. ఇంకొకసారి కొంచెం స్వరం పెంచి పాడండి. శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా, ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా,
ప్రభు కార్యమాపేవా, అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా, అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనవుగా, చేశాడమ్మా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. నువ్వెవరివి? నిన్నెవరు రక్తం పెట్టి విమోచించింది? నిన్నెవరు పేరు పెట్టి పిలిచింది? నీకోసం ఎవరు ప్రాణత్యాగం చేసి ఆయన రక్తంతో శుద్ధి చేసుకుని ఆయన సమూహంలో చేర్చుకుంది? యేసయ్యా, ఆయన బిడ్డవి. నీవు మల్లె, నువ్వు బంగారం. ప్రైజ్ ది లార్డ్. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, మెలికలెన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా. ఎప్పుడైనా బంగారు కొట్టుకి వంకలు తిరిగిన బంగారు కమ్మెని తీసుకెళ్తే, ఇన్ని వంకలు ఉంది, నేను రేటు కట్టను ఆయన ఎప్పుడన్నా బంగారపు కొట్టువాడు అన్నాడా? 30 వంకరలు ఉన్నా సరే అనవసరం. ఎన్ని వంకరలు ఉన్న బంగారపు విలువ మారదు, ఎందుకంటే అది బంగారం. ఈరోజు ఒక మనిషిగా మట్టి శరీరంలో నువ్వు ఉన్నావు కనుక కొన్ని వంకర్లు నీ కనపడుతుండొచ్చు. కొంతమంది మనుషులు నీ వంకర్లను ఎగతాళి చేస్తుండొచ్చు. కానీ దేవుడేమంటాడో తెలుసా? నువ్వు నా బంగారాన్ని నాన్న, నువ్వు నా బంగారాన్ని తల్లి. నీ విలువ తరగదమ్మా, నా హృదయంలో నీ స్థానం ఎప్పటికీ చెరగదు. ఇప్పుడు ఒట్టి కమ్మిగా ఉన్నావు, ఒక అద్భుతమైన ఆభరణంగా నేను మారుస్తాగా, నేను చేస్తాగా. కాళ్ళ కింద నలగొడితే మళ్ళీ దుర్గంధభరితం అవుతుందా? సువాసన ఇస్తుందా? ఎందుకంటే దాని జాతి లక్షణం. చెప్పండి, మీరు చెప్పండి. కాళ్ళ కింద నలిగితే మళ్ళీ పరిమళాన్నే ఇస్తుందా? దుర్గంధం వస్తుందా? దుర్గంధం అంటే చెడ్డ వాసనలేండి. ఏమొస్తుంది? ఏమో మీ నోటి నుంచి వస్తుంది, మాట రావట్లేదు. నేనే నయమే హుషారుగా ఉన్నాను, మీరే పేషెంట్ లాగా ఉన్నారు. ఎంతన్నా నలిపే కొద్దీ పరిమళం వెదజల్లుతుంటుంది. అయ్యో నన్ను నలగొట్టేసరికి లాభం లేదు, నేను కూడా చండాలం వాసన వస్తాను అనుకోదు. దాని జాతి వేరు. నువ్వు దేవుని జాతికి చెందిన వ్యక్తివి, ఇది నిజం. ఒకప్పుడు మానవ జాతేలే కానీ ఆయన అద్వితీయ కుమారుని యొక్క రక్తము చేత విమోచింపబడి దైవ స్వభావములో పాలివాడవు పాలిదానవగుటకు ఆయన విషయమైన అనుభవ జ్ఞానం పొంది ఆయన వలె నీవు రూపాంతరం చెందుటకు ఏర్పరచబడ్డావు. ఒకప్పుడు నీవు మానవ బీజమునకు జన్మించావు, కానీ ఇప్పుడు దేవుని వాక్యమును అక్షయ బీజమునకు జన్మించిన దానివి, జన్మించిన వాడివి నువ్వు. శత్రువు నిన్ను కాలి కిందేసి నలిపినా నీ నుంచి పరిమళమే రావాలి, వస్తుంది, అంతే. దాని ధర్మం అది. మెలికలు ఎన్ని ఉన్నా దేవుని హృదయంలో నీ స్థానం తరగదు. నువ్వు కృంగిపోతావు. నీ వంకర్లు చూసుకొని దేవుడు అంటాడు, నేను సరిచేస్తా. ప్రైజ్ ది లార్డ్. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, ఎలికలెన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేనా. మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభు నిన్ను వీడేనా. యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా. మార్కేముందన్నయ్య, నేను మంచోడిని అయితే ప్రేమిస్తాడు, కానీ నేను ఇంత బలహీనుడిని అయితే ఏం ప్రేమిస్తాడన్నయ్య.
నేను మంచిదాన్ని అయితే ఏదో ప్రేమిస్తాడు, కానీ నేను ఇంత చెడిపోయిన దాన్ని అయితే, ఇంత బలహీన దాన్ని అయితే, ఇంత చంచల మనసురాన్ని అయితే నన్ను ఏమి ఇష్టపడతాడు అన్నయ్య? అవునా? నువ్వు ఎంత పొరపడ్డావో తెలుసా? నీవు ఘోర పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాడు. ఘోరమైన పాపంలో నీవు బ్రతుకుతుండగానే, మారు మనసు లేక ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాడు. ఇప్పుడు అవన్నీ విసర్జించి నాకు యేసు కావాలి, నాకు యేసుతో జీవితం కావాలి, ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా ఆ ఒక్కడు చాలు నాకు అని ఆయన ప్రేమను గుర్తెరిగి, ఆయన ఆత్మచేత సంధింపబడి ఆయన వైపు మళ్ళుకొని మారు మనసు తీర్మానం చేసి, ఆయన రక్తంలో కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది, ఆయన ధ్యాసలో, ధ్యానంలో, ఆయన ఆలోచనలో బ్రతకడానికి మొదలుపెట్టిన ఈ దినాన నిన్ను విసర్జిస్తాడా? అసహించుకుంటాడా? నీవు ఘోరపాపివై ఉండగానే యేసు హృదయంలో నీ స్థానం ఏంటో నీవు గుర్తిరిగావు. చెప్పా కదా, ఘోరపాపివై ఉండగానే ఆయన హృదయంలో నీ స్థానం ఎంత? అట్టడుగునా, ఉన్నతంగానా? గుండెలో పెట్టుకున్నాడు నిన్ను. అమ్మా, నేను ఓదార్పు యాత్ర చేయట్లేదు, ఏదో ఓదార్పు కోసం, ఆదరణ కోసం 4 ముక్కలు చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపించి మాట్లాడిస్తున్నాడు కనుక మాట్లాడుతాను. నీవు ఘోరపాపివై ఉండగానే నిన్ను తన గుండెల్లో పెట్టుకున్నవాడు నీతి మార్గంలో నడక మొదలుపెట్టిన ఈ దినాన నీ స్థానం మారిద్దా? సుస్థిరంగా ఉంటుందా? చెప్పండి, నోరు తెరవండి. కొంచెం వయమ్మ, నాకు నీరసం వచ్చేటట్టుంది. నోరు తెరిచి చెప్పండి, మారిద్దా? మారదు. ఆయన మారడు, ఆయన హృదయంలో నీ స్థానం మారదు. అసలు నాకు యేసు వద్దని విసర్జిస్తే మాత్రం నేను చెప్పలేను, కానీ యేసు నాకు కావాలి అని నువ్వు ఆయన్ని హత్తుకొనున్నంత వరకు నీ స్థానానికి ఢోకా లేదు. చెబుతాడు, తొట్టుపాటు పడి కాస్త అటు ఇటు బలహీనపడి భంగపడతా ఉంటే, అట్లా కాదులే, నువ్వు సరి చేసుకోమని ప్రేమగా చెబుతాడు. ఒకవేళ అట్లనే మొరాయించి మొండిగా ఉంటే అవసరమైతే ఒక దెబ్బ కూడా కొడతాడు. బాధ్యత ఉంది, మరి కొట్టొద్దు అయింది. ఏమయ్యా, బాధ్యత ఉన్నప్పుడు ఏం ఊరుకుంటాడు ఏంది? అది నేను ఎక్కడో ఉంచాలనుకుంటే నువ్వేంద్ర బుద్ధిహీనంగా తయారయ్యావు పనికి మనలోడు అని ఒక దెబ్బ వేస్తాడు. చంపేళ్ళే, ఒక దెబ్బ వేసి జాగ్రత్త సరిగ్గా నడు అంటాడు. అది కూడా ఎగ్దం ఒకేసారి వేయడు, దీర్ఘ శాంతం, చాలా ఓర్చుకుంటాడు. చివరికి అదే పెడగా, అదే మొండిగా వెళ్తా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటేసి లైన్లో తెస్తాయి. నిన్నైనా నన్నైనా. అంతేగాని ఆయన హృదయంలో మన స్థానం పోదు. ఖచ్చితంగా ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడో, పట్టుకున్నాడో దాన్ని నెరవేర్చి తీరుతాడు. ఆయన సమర్థుడు. కాబట్టి శత్రువు తరిమి, వాడు మైండ్ గేమ్ ఆడి నీకు మెంటల్ టార్చర్ ఇస్తుంటే ఇదే గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత తరుముతావో అంత ఎక్కువ చేస్తా. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడతావో అంత నీకు రిటర్న్ టార్చర్ చూపిస్తారా రే సైతాన్. నువ్వు నన్ను కదిలించుకుని ఉంటేనే నీకు మంచిది. నువ్వు నన్ను టార్చర్ చేసావంటే నేను నీకు పని కట్టుకొని నిన్నే గురిగా పెట్టుకుంటా. నీ పనిని నాశనం చేయటమే గురిగా పెట్టుకుంటా. నువ్వు కట్టిన కోటలు కోల్చడమే గురిగా పెట్టుకుంటా. మరి నన్ను కదిలిస్తున్నావు, నువ్వు నన్ను అట్లా ఉంచితే వదిలేస్తాను. నేను ఏదో చూసి చూడటప్పుడు అప్పుడోటప్పుడు కూలుస్తా. నువ్వు నన్ను టార్గెట్ చేసి టార్చర్ చేసావంటే ఇక అచ్చంగా నీ అన్ని కోల్చటమే గురిగా పెట్టుకుంటా అని శత్రువు తరిమే కొద్దీ నువ్వు కొడిగట్టుకుపోయిన దీపంలాగా మిణికి అనకూడదు, ఇంకా ఎక్కువగా ప్రజ్వలించటం మొదలు పెట్టమంటున్నాడు. నిరాశపడి నిరుత్సాహపడి వెనకడుగు వేయటం కాదు, ముందుకు దూసుకెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.